ఓం నమ శివాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినని వెంటనే వశిష్ఠునితో ఇలా అన్నారు. గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయము వివరణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞుడిగా చెయ్యము. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకింపుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిమణి, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యము నీకు అమూల్యగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపము అని కోరను. అంతటా అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుడిచే ఉత్తమమైనది. కార్తీక మాసములో సమానమగు మాసము కానీ, వేదముతో సమానమగు శాస్త్రము కానీ, ఆరోగ్య సంపదకు సాటిగా సంపద లేదు. అటలునే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసములో నదీ స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపాదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమ లోబి అయి చోరులను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతవాహలను చేయుచుండెను. ఇట్లా కొంతకాలముగా జరుగు అతని దౌష్ట్యములు నలుదిక్కలా వ్యాపించును. ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళంగాది రాజుల చెవిలు పడినది. వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చోరులెవరని తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను మొదట పక్షము వారిదిక బలవంతులుగా ఉండుటియే, తాను బలహీనముగా ఉండుటియే విచారించి ఏమాత్రము భీతి చెందగా శస్త్ర సమానమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొల్పి చతురంగ బలపు సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలే 20వ అధ్యాయము పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.